అందరికీ నమస్కారం. ఆనందంగా కథల లోకంలో విహరించడానికి తెలుగు కథల రేడియోకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు జీవని. రచన కేకే భాగ్యశ్రీ. ఏరా తరుణ్, జీవని ఈ మధ్య కనబడ్డమే మానేసింది. కాఫీ గ్లాస్ తరుణ్ చేతికి అందిస్తూ అడిగాను. కాఫీ సూపర్ పిన్ని, ఫిల్టర్ కాఫీ నీలా ఎవ్వరూ కలపలేరు అన్నాడు తరుణ్ కాఫీ సిప్ చేస్తూ. నేను అడిగింది వాడు సరిగా వినలేదేమోనని మళ్ళీ అడిగాను. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? నేను అడిగేది జీవని గురించి. కాఫీతో పాటు జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే బాగుండేది. ఉప్మా చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా అన్నాడు తరుణ్ నా మాటలు పట్టించుకోకుండా. అప్పుడు అర్థమైంది వాడు మాట దాట వేస్తున్నాడని. ఏరా ఇద్దరూ పోట్లాడుకున్నారా? లాలనగా అడిగాను. ప్లీజ్ పిన్ని, ఆ టాపిక్ మాట్లాడకు అన్నాడు తరుణ్ అసహనంగా. వాడికంత చిరాకు ఎందుకు కలిగిందో అర్థం కాక తెల్లబోయాను. చూడు తరుణ్, నీకు జీవని మీద అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నీ మనసులో ఏముందో మాత్రం నాకు తెలియాలి. అసలు ఏమైంది అడిగాను మృదువుగా. తరుణ్ నా ముఖంలోకి ఓసారి చూసి, జీవనిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు పిన్ని అన్నాడు కళ్ళు దించుకుంటూ. నివ్వెరపోయాను. ఏంటి తరుణ్, నువ్వేమంటున్నావో తెలుస్తుందా అన్నాను కాస్త కరుకుగా. బేషుగ్గా జీవనిని పెళ్లి చేసుకోనని చెప్తున్నా అన్నాడు తను కూడా అదే స్థాయిలో. కారణం? ఉబికి వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ అడిగాను. తరుణ్ ఏమాత్రం చలించకుండా, ప్రత్యేకమైన కారణాలేమీ లేవు పిన్ని, జీవని ఉద్యోగం పోయింది అన్నాడు కూల్గా. అయితే? అయోమయంగా చూశాను. నన్నొక వింత జంతువుని చూసినట్లుగా చూశాడు తరుణ్. అయితే అని అంత మామూలుగా అడుగుతావేం పిన్ని? జీవనని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది ఆ ఉద్యోగం చూసే కదా చెప్పాడు తరుణ్ రాకింగ్ చైర్లో ముందుకి వెనక్కి ఊగుతూ. నిర్ఘాంతపోయాను. ఏమంటున్నాడు వీడు? జీవనిని ప్రేమించానని, ఆమె లేకపోతే బతకలేనని చెప్పిన వీడు ఇప్పుడు ఉద్యోగం పోతే వద్దంటున్నాడేంటి? అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాను చాలాసేపు. ఆ తర్వాత తేరుకొని, జీవని ఉద్యోగం పోయిందా అడిగాను గొంతు పెగుల్చుకొని. అవునన్నట్లుగా తలూపాడు తరుణ్. దానికి నువ్వు జీవనిని కాదనడానికి ఏమిటి సంబంధం? తరుణ్ నా వైపు విచిత్రంగా చూసి, ఎందుకు లేదు పిన్ని, ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గానీ బతకలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఉద్యోగం పోయిన జీవనిని పెళ్లి చేసుకొని నేనేం సుఖపడగలను చెప్పు ఎదురు ప్రశ్నించాడు. ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి, అంత మాత్రం చేత జీవనిని తిరస్కరించాలా అడిగాను కాస్త కోపంగా. నీకు తెలియదు పిన్ని, జీవని అంత తెలివైన అమ్మాయేం కాదు. ఏదో అదృష్టం కొద్దీ ఈ ఉద్యోగం దొరికింది. తగినన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో ఉన్న ఉద్యోగం కాస్త పోయింది. మళ్ళీ మంచి ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఈ పరిస్థితుల్లో రిస్క్ చేయడం దేనికని నేనే రిజెక్ట్ చేశాను. చాలా మామూలుగా చెప్పాడు తరుణ్. గొంతులో ఎక్కడా సంకోచం కానీ నదురు బెదురు కానీ లేవు. వాడి ధోరణికి చిర్రెత్తిపోయింది నాకు. ఒకవేళ పెళ్ళయ్యాక తన ఉద్యోగం పోయింటే అప్పుడేం చేసుండేవాడివి అడిగాను శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ. అబ్బబ్బబ్బా పిన్ని, ఏమిటి నీ ఇంటరాగేషను? ఒకవేళ నువ్వు అన్నట్టే జరుగుంటే నా కర్మని సరిపెట్టుకొని ఉండేవాడిని. నా టైం బాగుండబట్టి తన ఉద్యోగం పెళ్లికి ముందే పోయింది. ఇక ఈ విషయంలో చర్చలు వాదోపవాదాలు అనవసరం. నా దగ్గర ఉండే చనువు కొద్ది కాబోలు. తరుణ్ మాటలు కాస్త వాడిగా వచ్చాయి. స్థాను అయ్యాను. తరుణ్ ఇంత నిర్దయగా మాట్లాడతాడని నేను అసలు అనుకోలేదు. అతడి వ్యక్తిత్వం ఇంత బలహీనమైనదని ఏనాడూ ఆలోచించలేదు. వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు అనుకున్నాను. కానీ వాడు ఈ రకమైన మనస్తత్వం కలిగిన వాడని తొలిసారి అర్థమైంది. తరుణ్ నిష్క్రమణ తర్వాత నాలో అనేకమైన ఆలోచనలు కందిరీగల తుట్టల్లా ముసురుకున్నాయి. జీవని ఎంత మంచి పిల్ల, సన్నగా నాజుగ్గా, చామన ఛాయకి ఓ మెట్టు పైనుండే శరీర ఛాయతో, తీర్చిదిద్దిన ముఖ కవలికలతో, స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నిష్కల్మషమైన మాట తీరు, ఆకట్టుకునే వ్యక్తిత్వం ఆమె సొంతమని ఆమెతో పరిచయమైన ఈ 6 నెలల్లో గ్రహించాను. తరుణ్ మా అక్క కొడుకు. వాడిని నా చేతులతో నేనే పెంచాను. తరుణ్ పుట్టిన 5 ఏళ్లకు నా పెళ్లి జరిగింది. శ్రీవారికి తరచుగా క్యాంపులు తిరిగే ఉద్యోగం కావడంతో నా కాలక్షేపం అంతా తరుణ్తోనే. దానికి తోడు పెళ్ళయిన 6 ఏళ్ల దాకా నాకు పిల్లలు పుట్టలేదు.
ఆ తర్వాత కూడా నాకు పుట్టిన వాళ్ళిద్దరూ ఆడపిల్లలు కావడంతో మా ఇంట్లోనూ నా హృదయంలోనూ కూడా తరుణ్ స్థానం చెక్కు చెదరలేదు. నా పెంపకంలో తరుణ్ ముద్దుల యువరాజులా ఎదిగాడు. నా భావాలు ఆలోచనలు అన్నీ పుణికిపుచ్చుకున్నాడు. సున్నితమైన వాడి మనస్తత్వం, విభిన్నమైన వాడి వ్యక్తిత్వం నన్నెంతో ముగ్ధురాల్ని చేసేవి. చక్కగా చదువుకొని పేరున్న పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న తరుణ్ 6 నెలల క్రితం జీవనిని తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు. తొలిచూపులోనే జీవని నా మనసును ఆకట్టుకుంది. తరుణ్ తన తల్లిదండ్రుల కన్నా ముందు జీవనిని నాకే పరిచయం చేశాడని తెలియగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. వాడికి నా మీద ఉన్న ప్రేమాభిమానాలకి గుండె పులకించిపోయింది. జీవని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అమ్మాయి చదువుకున్నది, ఉద్యోగస్తురాలు, అందగత్తె కావడంతో తరుణ్ మనసు ఆమె వైపు మొగ్గడంలో అసహజత్వం ఏమీ లేదనిపించింది. అందుకే వారిద్దరి తరపున ప్రాతినిధ్యం వహించి అక్కాబావలతో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడాను. ఆమెను తిరస్కరించడానికి అభ్యంతరాలేవీ లేని కారణంగా వాళ్ళు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు. తరుణ్ ఏవో కంపెనీ పనుల మీద త్వరలో అమెరికా వెళ్ళనున్నాడు. తిరిగి వచ్చేందుకు 2 నెలలు పట్టొచ్చు. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం, ఇరు వర్గాల పెద్దలమూ కలిసి. జీవని తరపు పెద్దలంటూ పెద్దగా ఎవరూ లేరు, తల్లి అన్నయ్య అంతే. ఇక వారం రోజుల్లో తరుణ్ అమెరికా వెళ్ళబోతున్నాడు. అంతా సవ్యంగా ఉందనుకున్న ఈ తరుణంలో వాడిలా బాంబు పేల్చడం నా మనసును అల్లకల్లోలం చేసింది. నా పరిస్థితే ఇలా ఉంటే పాపం జీవని ఈ వేదనను ఎలా తట్టుకుంటుందో. అమెరికాలో రేగిన ఆర్థిక సంక్షోభం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఆడపిల్ల జీవితంలో ఇలా పెనుతుపాను రేపటం నాకు మింగుడు పడని విషయమైంది. వీల్లేదు, జీవనికి అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను. వెంటనే అక్కకి ఫోన్ చేశాను. ఏం చేయమంటావు సుమా? వాడు ఆ అమ్మాయిని చేసుకోనని మొండికేస్తుంటే మేం మాత్రం ఏం చేయగలం చెప్పు? నిస్సాహిత ధ్వనించింది అక్క గొంతులో. అలా అని వాడు ఓ అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా? అదే మన అమ్మాయి అయితే మీరు ఇలాగే ప్రవర్తించేవారో? నయానో భయానో వాడికి నచ్చ చెప్పాలి కానీ ఇలా ఏమీ పట్టనట్టు ఊరుకుంటే ఎలా? అయినా కోడలు సంపాదించి తెస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నారా మీరు? సుఖాలకి కోరికలకి అంతెక్కడ? ఉద్యోగం పోయిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ అమ్మాయిని కాదనడం సంస్కారం అనిపించుకోదు. పట్టరాని ఉక్రోషంతో చెడామడా దులిపేశాను. అప్పటికి కానీ నా ఆవేశం తగ్గలేదు. నువ్వంటున్నదంతా నిజమే సుమా, కానీ మేమెటూ మాట్లాడలేని అసహాయులం. ఒక్కగానొక్క కొడుకు, వాడి మాట కొట్టేలాకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఆ కారణం చేతే ఆ అమ్మాయిని కాదంటున్నాం. మా ప్లేస్లో ఉండి ఆలోచించి చూడు, నీకే బోధపడుతుంది. నన్ను అనునయించే ప్రయత్నం చేసింది అక్క. నాకు మరీ మండిపోయింది. లాభం లేదు, వీళ్ళతో ఏం చెప్పినా బదిర శంఖారావమే. టపీమని ఫోన్ పెట్టేశాను. ఇదేం ఘోరమండి, వాడు ఇలా చేయడం ఏమన్నా బాగుందా? వాడి విశాల భావాలు ఆదర్శాలు అన్నీ ఎటుకొట్టుకుపోయాయో. శ్రీవారి ముందు నా గోడు వెళ్ళబోసుకున్నాను. పిచ్చి సుమా, తరుణ్ ఇంకా పిల్లాడనుకున్నావా? తనకేం కావాలో తేల్చుకునే పరిపక్వత అతడికి ఉంది. ఇక ఆదర్శాలంటావా? ఆచరణలో అవి సాధ్యం కావు. ఇక ఈ విషయం నీ బుర్రలోంచి తీసేయ్ అన్నారు శ్రీవారు ఓదార్పుగా. ఆయన అన్నంత సులువుగా నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోయాను. జీవనిని పరామర్శించడం సాటి స్త్రీగా నా ధర్మం అనిపించింది. తరుణ్ ఆమె మనసు మీద కొట్టిన దెబ్బకి ఆమె ఎంతగా తల్లడిల్లిపోతుందో. ఆమెను చూసి 4 ఓదార్పు మాటలు చెప్పి ఆమె దుఃఖాన్ని ఉపశమింపచేయాలి. ఆ రాత్రల్లా జీవని గురించిన ఆలోచనలే నన్ను వేధించి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎప్పుడో తరుణ్ చెప్పిన గుర్తులను బట్టి జీవని ఉండే ఇంటిని వెతుక్కొని వెళ్ళాను. చూడముచ్చటైన డాబా ఇల్లు అది. కాలింగ్ బెల్లు నొక్కగానే ఓ నడివయసు ఆవిడ వచ్చి తలుపు తీసింది. ఆవిడ్ని నేను గుర్తుపట్టాను. ఆవిడ జీవని తల్లి శ్యామల. సంబంధం గురించి అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశాను. నమస్కారం అండి, పలకరింపుగా అన్నాను చేతులు జోడించి. ఆవిడ ముభావంగా ముఖం పెట్టి నమస్కారం, ఏమిటి ఇలా వచ్చారు అంది. ఆ మాటల్లో వ్యంగ్యం నా చెవులను తాకింది. ఏమీ లేదండి, జీవనిని ఓసారి చూసిపోదామని అన్నాను బితుగ్గా. ఆవిడ కళ్ళు ఎరుపెక్కాయి, ముక్కుపుట లదిరాయి. కోపంతో మీ వాడు చేయవలసిందంతా చేసేశాడుగా, ఇంకా ఏం మిగిలిందని వచ్చారు? అది ఏ విధంగా ఏడుస్తుందో చూసి రమ్మని పంపాడా ఆ మహానుభావుడు అంది ఆమె ఉక్రోషంగా. నేను కిమ్మనలేదు. ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది. తరుణ్ వాళ్ళ హృదయాలను అంతగా నొప్పించాడు మరి. శ్యామల గారు, తరుణ్ చేసిన పని నాకు నచ్చలేదు. ఈ విషయమై నాకు వాడికి గొడవైంది కూడా. కానీ వాడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. కేవలం జీవనిని ఓసారి పలకరించిపోదామని వచ్చాను, కానీ మిమ్మల్ని మరింత హింసించాలని కాదు.
మెత్తగా పలికిన నా స్వరం ఆమెను శాంతించేలా చేసింది. ముఖంలోకి ప్రసన్నతను కొని తెచ్చుకుంటూ లోపలికి రండి అంది. నా కళ్ళు జీవని కోసం వెతికాయి. నా మనోభావన గమనించినట్లుగా అమ్మాయి ఆ గదిలో ఉంది, వెళ్ళండి అంది శ్యామల. నెమ్మదిగా అటువైపు నడిచాను. ఉద్యోగం పోవడం ఒకెత్తు, పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఒకెత్తు. తరుణ్ ఆమె జీవితంలో ఎంతటి తుపాను సృష్టించాడు. ఆ కల్లోలం ఇప్పట్లో ఆగిపోయే అవకాశమే లేదు. తలుపు తీసుకొని లోపలికి అడుగు పెట్టాను. దిండులో తలదూర్చి డొక్కలు పగిలేలా ఏడవకపోయినా జీవని ఎదకోత ఆ స్థాయిలోనే ఉంటుందని ఊహించిన నేను జీవనిని చూసి నివ్వెరపోయాను. ఒక మంచం లాంటి పరికరానికి లేత ఆరెంజ్ కలర్ చీరను బిగించి దీక్షగా వర్క్ చేస్తుంది జీవని. పట్టుదలతో దగ్గరకు ముడుచుకున్న లేత పెదవులు, తదేక దృష్టితో పనిచేయడం వలన తీక్షణత నిండిన చూపులు, ముక్కు కొన నుండి కిందకి జారుతున్న చెమట బిందువులు, ఏకాగ్రతతో ముడివడిన నుదురు. జీవనిలో ఎక్కడా విషాద ఛాయలు కనబడడం లేదు. లో స్వరంతో పిలిచాను, జీవని. తలెత్తి నన్ను చూసిన ఆమె, ఓ సుమా ఆంటీ, రండి రండి, బాగున్నారా అంది నవ్వు ముఖంతో. బాగున్నావా జీవని? నా పలకరింపు నాకే పేలవంగా తోచింది. ఫైన్ ఆంటీ, చీర లాస్ట్కు వచ్చేసింది, ఒక్క 10 minutes అలా కూర్చోండి, వచ్చేస్తాను అంటూ గదిలో ఓ మూలగా ఉన్న దివాన్ చూపించింది. నేను మాట్లాడకుండా దివాన్ మీద కూర్చున్నాను. పొందికగా సర్దిన గది జీవని అభిరుచిని శుభ్రతను తెలియపరుస్తుంది. అన్నట్టుగానే 10 నిమిషాల్లో పని పూర్తి చేసింది జీవని. చీరను తీసి మడతపెట్టి నా దగ్గరకు పట్టుకొచ్చింది. ఎలా ఉందంటే చీర? నా చేతిలో ఆ చీర పెడుతూ అడిగింది. కుందన్స్, బీడ్స్, రంగురంగుల చిప్స్తో కుట్టిన చీర ఎంతో అందంగా ఉంది. చాలా బాగుంది. నీకోసమే డిజైన్ చేసుకున్నావా అడిగాను, చీర మీద వరకు పరిశీలనగా చూస్తూ. ఈ చీర నాది కాదంటీ, మా పక్కింటి డాక్టర్ గారి భార్యది చెప్పింది నా పక్కనే కూర్చుంటూ. బయట చీరలకు కూడా వర్క్ చేస్తుంటావా విభ్రమంగా అడిగాను. తప్పేంటంటీ, మెటీరియల్ అంతా పోను చీరకు 400-500 మిగులుతుంది అంది జీవని. ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ప్రొఫెషనల్స్కి అయితే కొన్ని గంటలు, లేకపోతే ఒక రోజు పడుతుంది. నాలా ఎప్పుడో చేసేవారికి 3-4 రోజులు పడుతుంది అంది జీవని. అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే కాబోలు. నేను వచ్చిన పనేంటి, ఆడుతున్న కబుర్లేంటి, అసలు విషయం ఏమని మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ప్రశాంతంగా కనిపిస్తున్న జీవనిని తిరిగి డిస్టర్బ్ చేయాలని లేదు. కాసేపు మౌనం తర్వాత అన్నాను, ఐఎమ్ సారీ జీవని. ఎందుకంటే ఎదురు ప్రశ్నించింది జీవని తన చేతి వేళ్ల వైపు పరిశీలనగా చూసుకుంటూ. ఏం చెప్పాలో తోచనట్లు అయోమయంగా చూశాను. నీ ఉద్యోగం పోయిందిగా, అందుకని నీళ్లు నమిలాను. జీవని ముఖంలో కానీ స్వరంలో కానీ ఏ మార్పు లేకుండా అతి మామూలుగా, జీవితం అన్నాక ఈ ఒడిదుడుకులు మామూలేగా అంది. ఆమె నిబ్బరం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ జీవని, తరుణ్ చేసిన పనికి సిగ్గుపడుతున్నాను అన్నాను అవనత వదనంతో. జీవని అదోలా నవ్వుతూ, మధ్యలో మీరు సిగ్గుపడటం దేనికంటే, ఇందులో మీ తప్పే ఉంది, అయినా తరుణ్ ఇప్పుడేమంత నేరం చేశాడని అంది. జీవని. నిర్ఘాంతపోయాను ఆమె మాటలకి. నా పక్క నుండి లేచి వెళ్ళి కిటికీలో నుంచి బయటికి చూస్తూ అంది జీవని. అవునంటీ, తరుణ్ నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు. అతడి అభిప్రాయాలు అతడివి, వాటిని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అతడికి ఉంది. ఆమె మాటల్లో ఎంతో పరిణితి కనబడుతోంది. నీకు తరుణ్ మీద కోపంగా లేదు? కన్నార్పకుండా జీవని ముఖంలోకే చూస్తూ అడిగాను. కోపమా? ఎందుకంటీ? జీవని వదనంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు. వాడింత దగా చేసినందుకు, నీ మనసుతోటి జీవితంతో ఆటలాడుకున్నందుకు. ఎందుకో చెప్పలేని ఆవేశం కలిగింది. జీవని పెదవుల మీద చల్లని చిరునవ్వు కదలాడింది. లేదంటీ, తను దగా చేశాడని నేను అనుకోవడం లేదు. అతడు చేసిన ఈ పని వల్ల నాకు మేలే జరిగింది అంది నిబ్బరంగా. అదెలాగమ్మా? పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయినందుకు నీకు బాధ అనిపించడం లేదు? విస్మయంగా అడిగాను. మీరన్నది నిజమే ఆంటీ. మొదట్లో నేను కూడా ఒక 2-3 రోజులు అదే తలుచుకుంటూ బాధపడ్డాను. కానీ ఆలోచించి చూస్తే ఇది నా మంచికే జరిగిందనిపించింది. ఇలా జరగడం వలన జీవితం అంటే పూలబాట కాదని, ఎన్నో రకాల అనుభవాలనే ముళ్ళు కంకరరాళ్ళు ఆ దారిలో అడ్డు తగులుతూ మనని ముందుకు పోకుండా అటకాయిస్తాయని బోధపడింది. ఇదే మా ఇద్దరికీ పెళ్ళయ్యాక అతని మనస్తత్వం తెలిసిందనుకోండి, అనుక్షణం కుమిలిపోయే నా మనసును బుజ్జగించలేక చిత్రహింస పడవలసి వచ్చేది. అలా కాకుండా పెళ్లికి ముందే తరుణ్ మనస్తత్వం తెలియడం వలన నాకెంతో మనశ్శాంతిగా ఉంది. ఈ సంఘటన వలన బతుకులో ఎన్నో పార్శ్వాలుంటాయని, వాటిని స్పృశిస్తూ ముందుకు పోవడమే మనిషి కర్తవ్యమని నాకు అర్థమైంది.
సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది జీవని. దిమ్మెరపోయాను. నిజంగా జీవని ఆలోచన దృక్పథం ఎందరికో స్ఫూర్తిదాయకం. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకొని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావడం ఎంత గొప్ప విషయం. ప్రేమలో విఫలమయ్యానో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యానో ఆత్మహత్యలు చేసుకునే చాలామంది యువకులకి జీవని ఒక ఆదర్శం కావాలి. మనిషిని, అందున ఒక స్త్రీని ఉన్నత స్థానంలోకి అధిరోహింపచేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే. జీవనయానంలో అడ్డు తగిలే అనేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకు సాగగలిగితే అందమైన జీవితం సాక్షాత్కరిస్తుంది. అందుకు ఆశావాహ దృక్పథం చాలా అవసరం. యు ఆర్ వెరీ గ్రేట్ జీవని. ఆడపిల్లలందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో బలవంతపు ఆత్మహత్యలుండవు. డిప్రెషన్తో కుంగిపోయి బతుకును భారంగా వెల్లదీయడాలుండవు. మనస్ఫూర్తిగా అభినందించాను. ఇంతలో శ్యామల టీ కప్పులున్న ట్రేతో ఆ గదిలోకి ప్రవేశించింది. ఎందుకండి ఇవన్నీ? ఆమె చేతిలోంచి టీ కప్పు అందుకుంటూనే అన్నాను మొహమాటంగా. భలేవారే, కాసిన్ని టీ నీళ్లు పోసినంత మాత్రాన అరిగిపోతామా? శ్యామలలో ఇందాకటి కోపఛాయలు లేవు. ఉద్యోగం పోయిందిగా, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? దేనికైనా అప్లై చేశావా? అడిగాను టీ తాగడం ముగించి. ఇంకా ఏమీ ఆలోచించుకోలేదంటీ. ఈసారి మాత్రం ఆచితూచి అడుగు వేయాలని నిశ్చయించుకున్నాను. ఏదన్నా కాలేజ్లో ఫ్యాకల్టీగా చేరదామని ఉంది. కానీ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కదా, వెంటనే సాధ్యం కాదు. 2-3 కాలేజీలకి రెజ్యూమేస్ పంపించాను. అంతదాకా ఖాళీ ఉండటం దేనికని నాకొచ్చిన ఈ వర్క్ని ఉపయోగించుకుంటున్నాను, నవ్వింది జీవని. ఇంత చదువుకొని ఇలా చీరలపై వర్క్ చేసుకుంటూ సమయం గడపాల్సి రావడం బాధగా లేదు? జీవని ముఖంలో భావాలేమన్నా మారుతాయేమోనని చూశాను ఆసక్తిగా. ఆమె మోములో అదే దరహాసం, వెన్నెల వెలుగులా. ఏమంటీ, ఇది మాత్రం పని కాదా? అప్పుడంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి కానీ మునుపటి రోజుల్లో ఆడపిల్లలు బతకడం మానేశారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీకు తెలుసు. నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటి ఉద్యోగాల వలన వచ్చే సుఖాలు సరదాలు ఎక్కువే కావచ్చు, కానీ మనిషి తృప్తిగా జీవించడానికి కనీస అవసరాలు తీరితే చాలని నా అభిప్రాయం. ఒకవేళ ఉద్యోగం పోకుండా ఉంటే నువ్వు ఇన్ని కబుర్లు చెప్పేదానివా అని మీరు అడగొచ్చు. కానీ ఎప్పుడైనా నా భావన ఇదే మాట తరుణ్తో కూడా చాలాసార్లు చెప్పాను. బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు. నెక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు. నేను మరీ మాట్లాడలేకపోయాను. జీవని మాటలు అక్షర సత్యాలు. జీవనిని కాదన్న తరుణ్కి అంతకన్నా చదువుకున్న అందమైన గొప్ప ఉద్యోగం ఉన్న అమ్మాయి భార్యగా రావచ్చు. కానీ వాళ్ళెవరూ కూడా జీవనితో సమానం కాలేరు. ఆనిముత్యం లాంటి జీవనిని జారవిడుచుకున్న తరుణ్ నిజంగా చాలా దురదృష్టవంతుడు. మనసు మూలిగింది బాధగా. వస్తానమ్మా జీవని, నీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది. జీవితాంతం ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండు. నీ లైఫ్ హాయిగా గడిచిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అంటూ ఆమె చేయి పట్టి మృదువుగా నొక్కి వదిలాను. జీవని వదనంలో శతకోటి పుర్ణముల కాంతులు. థ్యాంక్ యూ ఆంటీ. మీలాంటి శ్రేయోభిలాషుల ప్రోత్సాహమే నాలో కొత్త ఊపిరి నింపుతుంది. రెండు చేతులు జోడించింది జీవని అందంగా నవ్వుతూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ వేయటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.